హాయ్ హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను చూపించే రెసిపీ వచ్చేసరికి స్వీట్ దోశ. జనరల్లీ అప్పుడే గ్రైండ్ చేసిన దోశ బ్యాటర్తో దోశ వేస్తే అదంత టేస్ట్గా ఉండదు కదా, కానీ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇక్కడ నేను 4 దోశలకు సరిపడా దోశ బ్యాటర్ని తీసుకున్నాను. దోశ అనేది నాకు క్రిస్పీగా అండ్ స్వీట్గా కావాలి కాబట్టి దానికి సరిపడా షుగర్ని తీసుకున్నాను. మీకు దోశ కనుక సాఫ్ట్గా రావాలి అంటే బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నాను. ఆ షుగర్ కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేయాలి. అంటే దానికి సరిపడా 1 pinch ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. అలా తీసుకొని మంచిగా బాగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన బ్యాటర్ని యూస్ చేసేసుకోవటమే. ఇంకా నెక్స్ట్ దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి. అవి ఏంటంటే దోశ అనేది మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే వెంటనే మాడిపోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ పాయింట్ అంటే ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయండి, లేదంటే అవి డిలే అయ్యే కొద్ది గట్టిగా అయిపోతాయి. ఇంకా ఇవి నార్మల్ దోశ వేసుకున్నట్లు వేసేసుకోవటమే. మీకు ఇష్టమైతే 1 సైడే కాల్చుకోవచ్చు, లేకపోతే 2 sides అయినా కాల్చుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఏంటంటే ద బెస్ట్ అల్లం చట్నీతో చాలా బాగుంటుంది. లేదంటే పిల్లలు అయితే మాత్రం నార్మల్గానే తినేసేస్తారండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.